నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఏపీలో ప్రజాభిప్రాయం మారుతోందా? తాజాగా విడుదలైన ఇండియా టుడే ఛానల్ సి ఓటర్ సర్వేలో గెలుపెవరిది? సర్వేల్ని అధిగమించి కూటమి లెక్కల్ని మార్చేస్తోందా? రానున్న ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్ చేయనుందా? ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. ఇక జనసేన టీడీపీ కూటమితో బీజేపీ పొత్తు కూడా కుదిరింది. అధికార వైసీపీ పోరుకు సిద్ధమైంది. అటు కాంగ్రెస్ పార్టీ సైతం షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించి వచ్చే ఎన్నికల్లో గణనీయమైన ఓట్లు పొందాలని వ్యూహరచన చేస్తోంది. మరోవైపు వామపక్షాలు సైతం కాంగ్రెస్ పార్టీతో జతకట్టేందుకు చూస్తున్నాయి. దీంతో ఏపీలో రాజకీయ స్వరూపం మారనుంది. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో అందరి ఫోకస్ ఏపీపైనే ఉంది. ఈ నేపథ్యంలో అటు నేషనల్ మీడియా సంస్థలు, సర్వే ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. ప్రజా అభిప్రాయాన్ని ఒడిసిపట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. ఫోన్లలో సైతం సర్వే సంస్థలు అభిప్రాయాలు సేకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో పేరు మోసిన ఇండియా టుడే ఛానల్ సి ఓటర్ సంస్థతో కలిసి మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో తాజాగా సర్వే చేసింది. ఇందులో ఏపీకి సంబంధించి వైసీపీ, టీడీపీ, జనసేన కూటమి, కాంగ్రెస్, బీజేపీ ఇలా 4 పార్టీలను విభజించి సర్వే చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు వచ్చిన సర్వేలకు భిన్నంగా ఈ సర్వే ఫలితాలు రావడం విశేషం. ఇక లోక్సభ స్థానాల ప్రాతిపదికన ఈ సర్వే చేసినట్లు తెలుస్తోంది. 25 పార్లమెంటు స్థానాలకు గాను టీడీపీ, జనసేన కూటమి 17 స్థానాలతో ముందంజలో ఉందని సర్వే చెబుతోంది. దీని ప్రకారం వైసీపీ మాత్రం 8 పార్లమెంటు స్థానాలకు పరిమితం కానుంది. గత ఎన్నికల్లో వైసీపీ 22 ఎంపీ స్థానాలు దక్కించుకోగా ఈ ఎన్నికల్లో మాత్రం 14 ఎంపీ స్థానాలు చేజార్చుకోనుందని స్పష్టం చేసింది. ఇక టీడీపీ, జనసేన కూటమికి 45% ఓట్లు దక్కే అవకాశం ఉందని తేలింది. వైసీపీ సైతం 41% ఓట్లు దక్కించుకుంటుందని ఈ సర్వే తేల్చింది. కాంగ్రెస్ పార్టీ 2.7% ఓట్లను, బీజేపీ 2.1% ఓట్లను దక్కించుకుంటాయని స్పష్టం చేసింది. ప్రతి పార్లమెంటు స్థానం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఈ లెక్కన టీడీపీ, జనసేన కూటమికి 119 స్థానాలు, వైసీపీకి 56 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే చెబుతోంది. ఏపీలో జనసేన, టీడీపీ కూటమి బలంగా ఉందని ఇప్పటికే పలు సర్వేలు తేల్చి చెప్పాయి. ఈసారి అధికారంలోకి వచ్చేది కూడా కూటమేనని స్పష్టం చేశాయి. అయితే తాజాగా చేపట్టిన ఈ సర్వే టీడీపీ, జనసేన వరకే కూటమిగా పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ 2 పార్టీలకు బీజేపీ కూడా తోడైంది. దీంతో ఇక ఏపీలో రానున్న ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ కూటమితో ఏపీలో పట్టు కోసం ప్రయత్నిస్తోంది. అసలే సొంతంగా ఈసారి లోక్సభ ఎన్నికల్లో 400 స్థానాలను సాధించాలన్న లక్ష్యంతో బీజేపీ ఉంది. అయితే సొంతంగా గెలవాలంటే దక్షిణాదిలో, అందులోనూ కూటమితో పొత్తు పెట్టుకుంటేనే కొన్ని సీట్లైనా వస్తాయి. ఇక దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణ తప్ప మరెక్కడా స్థానాలు వచ్చే అవకాశం లేదు. అందుకే
పొత్తుకు సిద్ధపడిందన్న కామెంట్స్ కూడా వినబడుతున్నాయి. మొత్తం మీద పవన్, చంద్రబాబు ఢిల్లీ పర్యటనలతో అసెంబ్లీ లాబీలో ఈ రకమైన చర్చ ఎమ్మెల్యేల మధ్య జరుగుతోంది. వీటికి తోడు ఇప్పుడు ఈ తాజా సర్వే టీడీపీ, జనసేనలో జోష్ నింపుతోంది. వైసీపీలో మాత్రం ఒక రకమైన కలవరం కనిపిస్తోంది. గత ఏడాదిగా ఏపీలో ప్రజా అభిప్రాయం మారుతూ వస్తోంది. సరిగ్గా ఏడాది కిందట జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఎమ్మెల్యే కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం అనూహ్య గెలుపు టీడీపీ ఖాతాలో పడింది. తర్వాత విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. బీజేపీ సైతం ఇప్పుడు ఈ రూట్లోకి వచ్చింది. మరోవైపు షర్మిల రూపంలో జగన్కి ప్రమాదం పొంచి ఉంది. అటు వామపక్షాలు సైతం జగన్ అధికారానికి దూరం కావాలని కోరుకుంటున్నాయి. ఈ పరిణామాల క్రమంలో ప్రజల మూడ్ మారుతోంది. సర్వే సంస్థలు కూడా అప్పుడు ఇప్పుడు అవే చెబుతున్నాయి. ఎప్పుడైనా ఎన్నికల వేళకి అధికార పార్టీలో స్పష్టత ఉంటూ ప్రతిపక్ష పార్టీలో గందరగోళ పరిస్థితి ఉంటూ వస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికల నుండి తాజాగా తెలంగాణ ఎన్నికల వరకు తెలుగు రాజకీయాలలో అదే చూశాం. కానీ ఏపీలో మాత్రం జనసేన, టీడీపీ పొత్తులో ఉండి కూడా ధీమాగా కనిపిస్తుంటే అధికార వైసీపీలో తీవ్ర గందరగోళ పరిస్థితి కనిపిస్తుంది. అసలు పార్టీలో ఉండేది ఎవరో, వలస వెళ్లి పోయేది ఎవరో కూడా క్యాడర్కి తెలియడం లేదు. కొందరు నేతలు బెదిరింపులకు దిగుతుంటే మరికొందరు చాప కింద నీరులా పార్టీకి ముప్పు తెచ్చి పెడుతున్నారు. ఇప్పటికే కొందరు రాజీనామాల బాట పట్టగా మరికొందరు ఇతర పార్టీల నుంచి హామీల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంత జరుగుతున్నా సీఎం జగన్ తనకేమీ పట్టదన్నట్లు నచ్చింది చేసుకుంటూ వెళ్తున్నారని, అసంతృప్తి, అసమ్మతుల విషయంలో జగన్ చేతులెత్తేశారని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి ఎన్నికలకు ముందే జగన్కి ఓటమి దర్శనమైందని చెప్పకనే చెప్పొచ్చు. ఏపీలో ఎన్నికలకు దాదాపు 2 నెలల సమయం ఉంది. ఫిబ్రవరిలో ఏ రోజైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే జగన్ ఎన్నో సర్వేలు సొంతంగా చేయించుకున్నారు. వాటిలోనూ ఆయనకు పరాభవం తప్పదని తేలింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే అభ్యర్థులను తారుమారు చేస్తూ సిద్ధమంటూ ప్రచార యాత్రలను చేస్తున్నారు. ఇక వీటిలోనూ ప్రజల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో అధికార పార్టీ నేతలంతా ఆందోళనలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇందుకు తోడుగా తాజాగా రిలీజ్ అయిన ఇండియా టుడే ఛానల్ సీ ఓటర్ సర్వేతో తాడేపల్లిలో ప్రకంపనలు మొదలయ్యాయట. ఇప్పటికే తమకు టిక్కెట్టు ఇవ్వలేదని, రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదని గుర్తించిన పలువురు నేతలంతా జనసేన, టీడీపీలోకి వెళ్లిపోయారు. ఇక మిగిలిన వాళ్లు కూడా ఈ రిపోర్ట్తో తమ దారి తాము చూసుకునేందుకు సిద్ధమయ్యారట. అయితే ఇప్పటికే చంద్రబాబు కూడా రా కదలిరా పేరిట ప్రచారం చేస్తున్నారు. వారాహి యాత్ర పేరిట 4 దశలుగా పవన్ ఏపీలో కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే పర్యటించారు. ఇక పవన్ కూడా మళ్లీ ప్రచారానికి సిద్ధమయ్యారు. జెట్ స్పీడ్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను కవర్ చేసేలా పవన్ పర్యటనలు ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో బహిరంగ సభలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారట. పవన్ గళమెత్తితే వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక పవన్ స్పీడుకి ఇప్పుడు బీజేపీ కూడా తోడైంది. దీంతో 175కి 175 ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ కొట్టబోతున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి ఇక జనసేన, టీడీపీ, బీజేపీ జోరు రానున్న ఎన్నికల్లో ఎలా ఉండనుందోనన్నది. మొత్తానికి ఏపీ రాజకీయాలు దేశం మొత్తాన్ని కదిలించేస్తున్నాయి. ఏపీలో ఎలాగైనా తమ ఉనికిని చూపెట్టుకోవాలని ఓవైపు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తుంటే మరోవైపు అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ, జనసేన, టీడీపీ కూటమి వ్యూహాలు వేస్తున్నాయి. చూడాలి మరి రానున్న ఎన్నికల్లో ఎవరెవరికి ఎన్ని స్థానాలు దక్కుతాయా అన్నది.
బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.